అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు అన్న? ఆంజనేయులు. ఏ విలేజ్ అన్న ఇది? నాగసన్పల్లి. సో మీ విలేజ్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మా విలేజ్కి ఊర్లో అంతా బాగానే ఉంది. మెయిన్ మా ఊరికి వచ్చే రోడ్లు బాగలేదు. గత ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినప్పుడు దీనికి శాంక్షన్ చేసిండు. ఇది ఒకటే కాదు, మండల్ విలేజ్ రోడ్లన్నీ శాంక్షన్ అయినాయి. అయితే ప్రభుత్వం మారినప్పుడు ఇవన్నీ బ్రేక్ చేసిర్రు. కాంట్రాక్టర్ ఎవరు రాలేదని బ్రేక్ అయినాయి. దీనితో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవి ఎడ్ల బాట ఉండేది. ఆ తర్వాత తార్ రోడ్ చేసిర్రు. తార్ రోడ్ చేసినప్పుడు అక్కడ వాగుంది. వాగు కాడ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిర్రు. బ్రిడ్జి అయితే బ్రిడ్జి కట్టకుండా పైపులు వేసిర్రు. పైపులు వేయడం వల్ల 100-150 ఎకరాల రైతులు మంచి ఈ హైట్ వచ్చినాక మొలకలు వర్షం వస్తే ఆయన్ని నీళ్ళతో మునిగిపోయి నీలమట్టం అయి పారుతున్నది వాగు. అయితే ఏమవుతుందంటే పైప్ కానగట్టి కట్టినుంటే నీళ్ళు బాగా వెళ్ళిపోతుండే. పైపులు వేసారు. పైపులు వేసినప్పుడు అంతా బయటికి నీళ్లు పాకి పారుతుంది. ఒక 150 ఎకరాల రైతులు నష్టపోతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే సార్ కూడా పలుసార్లు తీసుకెళ్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినాక ఎవరు కాంట్రాక్టర్ రాక ఆ బ్రిడ్జి అంతకే నిలిచిపోయింది. అంటే మీరు మాజీ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ సమస్యపై మీరు తీసుకోలేదా? చాలాసార్లు తీసుకుపోయినాం. శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు బ్రేక్ అయింది. బ్రేక్ అయినాక ప్రభుత్వం వచ్చినాక రోడ్ల మీద ఎట్లాంటి ఆలోచన 5 సంవత్సరాలకు రోడ్డు బాగుంది. వచ్చినప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది. ఆ బ్రిడ్జి విషయంలో అయితే చాలాసార్లు తీసుకుపోయినాం. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గర అప్పుడే ఎమ్మెల్యే అయినా ఉన్నాడు కదా, ఎమ్మెల్యే లేకుండా ప్రభుత్వం వాళ్ళది ఉన్నది. ఆయన కూడా శాంక్షన్ చేయించిండు. చేయించినాక కాంట్రాక్టర్ రాలేరు. కాంట్రాక్టర్ రాక మళ్ళీ అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ చేపిద్దామంటే కూడా ఎవరు వస్తలేరు. ఆ రైతులు చాలా నష్టపోతున్నారు సార్ ఈ రోడ్ వేయడం వల్ల. ముఖ్యంగా ప్రభుత్వం పైసలు ఇస్తలేదు, కాంట్రాక్టర్లు వస్తలేరు. ఇంకా భయమే, ఆ భయంతో కదా. పైసలు ఇస్తే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళే కదా. ఏం సార్ వాళ్ళైతే ఇస్తలేరు. ఇంకా సర్పంచ్ పెండింగ్ బిల్లు కూడా చాలా ఉన్నాయి. ఈ రోడ్ అయితే మండల్ R&B వాళ్ళు చేసే పని, ఇది మాది కాదు. గ్రామ పంచాయతీ చేసే పని కాదు, వాళ్ళు చేసే పని ఉన్నది కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయింది. ప్రభుత్వం మారిన సందే ఆగిపోయింది. అంతకుముందు శాంక్షన్ కూడా అయింది. కంబాలపల్లి, వెల్టూర్ 2 రోడ్లు చేసిర్రు. మండల్ విలేజ్ రోడ్లు కూడా అన్ని శాంక్షన్ చేసిర్రు, కానీ ఏవి చేయలేదు. ఇక ఎక్కడే ఉన్నాయి. సో ఈ స్థానిక ఎన్నికల తర్వాత జరుగుతాయనే నమ్మకం మీకు ఉందా? ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారో చేస్తారా, మరి ఎట్లనే ఉంస్తారా, మేము ఎట్లనే తిరుగుతామో తెలియదు. ఇక అంటే ఎవరు గెలిస్తే ప్రభుత్వం ఇప్పుడు ఎవరు గెలవాలి మేడం? ఇప్పుడు ఉన్నారైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. చెయ్యాలి వాళ్ళే. ఈ పల్లె రోడ్లన్నీ వాళ్ళు దృష్టి పెట్టి మంచిగా చేస్తే అందరంకి బాగుంటాం. మా ఒక్క పల్లెనే కాదు, ఏ పల్లె రోడ్లు అయినా ఇదే విధంగా మారినాయి. ఇక వాళ్ళు చేయకపోవడం వల్ల ఉన్న నాయకులను విలేజ్ వాళ్ళు ఎవరైనా విమర్శలు చేస్తూనే ఉంటారు. అది కామన్. అది ఎందుకంటే మనం చేసే పని కాదు, విలేజ్లో లోపం చేస్తే గ్రామ పరిపాలకులు చేస్తారు. ఇది మీడియా వచ్చి మాకు దీని ఎవరు గెలిచినా గ్రామ రోడ్డు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ 2 years అయింది కదా, ఎన్ని పథకాలు అందే? పథకాలు ఏమున్నాయి సార్? ఏమో అభివృద్ధి పనులు ఏమో గవే చేస్తారు వాళ్ళు. ఏమో ఇక కరెంటు బిల్లు గవి చేసారు, గవే ఉన్నాయి. ఇంకా పనులు ఏం చేసారు వాళ్ళు? ఏడేం పని చేయలేదు. ఏం పని చేశారు? కొత్త పనులు ఏం చేశారు? సో సూపర్ 6 పెట్టారు కదా, సూపర్ 6 6 గ్యారంటీలు అంటే అందులో కొన్ని వచ్చిన వాళ్ళకి కొన్ని వచ్చినాయి. అభివృద్ధి పనులు 6 గ్యారంటీలు మేడం? వేరే లేవా? విలేజ్ డెవలప్మెంట్గా వేరే పనులు లేవా? ఇందిరమ్మిల్లు ఎవరు కట్టుకుంటారు మేడం? ఇల్లు పూర్తిగా లేని వాళ్ళు 60 గజాలు ఇల్లు కట్టుకో. 60 గజాలు ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా కోరిక ఉంటుందా? పూర్తిగా అనమాయకునికి ఉంటుంది. అది ఎవడు ఒకడుగా ఉన్నాడు విలేజ్లో, ఒకడు మా విలేజ్లో ఒకడు కడుతున్నాడు. 40 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. వాళ్ళ కోరికలు ఎట్టుంటాయంటే 60 గజాలు కట్టుకోవడం, ఇంకొంచెం పెద్దగా తీసుకుంటే బిల్ రాదంట. ఏం అనేసి వాళ్ళు అంతగా ఆగిరట్లేదు. అంటే ఇందిరమ్మ ఇండ్లపై ఆంక్షలు విధించడం వల్లనే మీ ఊరిలో ఒకటే ఇల్లు మాత్రము సరే మేడం. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ నేమ్ బ్రో? గణేష్. సో ఈ విలేజ్ నేమ్ ఏంటి బ్రో? నాగసన్పల్లి. సో ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మేజర్ ప్రాబ్లం ఏంటంటే బీటీ రోడ్ అండ్ నల్లవాగు అన్న. ఇంతకుముందు ఈ నల్లవాగు తెగిపోవడంతో ఒక 100 ఎకరాల పంట నష్టం జరిగింది. అంటే గత 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. మనం కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చినాం 2 సార్లు కూడా. గత సంవత్సరం 2024లో ఇచ్చినాం, 25లో కూడా ఇచ్చినాము. సో వాళ్ళు చూస్తామని అంటారు, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్లో ఉండే, అంటే బీటీ రోడ్ కానీ అలాగే ఇది నల్లవాగు బ్రిడ్జ్ కానీ శాంక్షన్లో ఉండే. తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వం మారడం వల్ల అది కొంత
క్యాన్సిల్ కావడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఇప్పుడు హెవీ వాటర్ రెయిన్స్ వస్తే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అనేది మునిగిపోయి, అలాగే వెనకకున్న ఈ చిన్నగా ఎప్పుడైతే ఈ చిన్నగా చేసారో ఈ బ్రిడ్జ్ని చిన్నగా అయిందో అప్పుడు వెనకకున్నటువంటి పంటలు అండ్ ముంగట పంటలు కూడా ఒక 60 నుంచి 100 ఎకరాల మధ్యలో నష్టపోవడం జరుగుతుంది రైతులు. అలాగే మా మేజర్ సమస్య ఇదొకటే, గ్రామంలో రాకపోకలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అసలు రోడ్డు మొత్తం కోసుకుపోయింది మేడం, మొత్తం